హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పప్పు చెక్కలు. ఈ రెసిపీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ అయిన పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అల్లం ముక్కలు, 7-8 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కేజీ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడగా ఉప్పును వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 టీ స్పూన్ల బటర్ని కరిగించి వేసుకోవాలి. బటర్ లేకపోతే డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 గంటల ముందుగా పెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు వీటిని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పప్పు చెక్కలకి పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు చాలా టేస్టీగా ఉంటాయి. అవి వేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి మనకి చేయి కాలకుండా ఫస్ట్ ఒకసారి ఇలా స్పూన్తో మొత్తం కూడా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిండిని కలపడానికి మన చేతులు కాలకుండా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇలా 2 నిమిషాల తర్వాత మనం చేతితో కలపడానికి అనుగుణంగా ఉండేలాగా ఇలా కలుపుకుందాము. ఇలా పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిలాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ పిండిని ఒక 20 నిమిషాలు పైన కాటన్ క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా 20 నిమిషాలు కాటన్ క్లాత్ ఈ క్లాత్ అనేది కొద్దిగా తడుపుకోవాలి. తడుపుకున్న క్లాత్ని పిండి పైన పెట్టి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. 20 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా డౌ కింద తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండితోటి మనం చిన్న చిన్న బాల్స్ లాగా అప్లై చేసుకుందాం. ఇవి చిన్న చిన్న బాల్స్ కింద చేయడం కోసం ఇక్కడ చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఈ చెక్క అప్పలు అనేవి ఏ సైజులో కావాలో అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి అంతా కూడా ఒకేసారి కలపకుండా కొద్ది కొద్దిగా కలుపుకొని మిగతా పిండిని కాటన్ క్లాత్తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పిండి అంతా ఒకేసారి ఇలా బాల్స్ లాగా చేస్తే మనకి పిండి ఆరిపోతుంది. అప్పుడు మనకి ఈ పప్పు చెక్కలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత వీటిని చెక్కల కింద వద్దుకోవడానికి ఇలా కవర్ పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పప్పు చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇలా తీసుకొని వీటిని పక్కన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఇలాగే పప్పు చెక్కలన్నీ కూడా చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా కూడా అయిపోతాయి. ఇలా పప్పు చెక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్లో కానీ స్కూల్కి ఇవ్వడానికి కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా మన చేతులతో చేసి మన పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాగే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటే పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.